తమిళగ వెంట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ రోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా తన జెండా ఎగురుతుందని, తమిళనాడు ఇక ముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్ ఆ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకి సాహిత్య రచయిత వివేక్ అందించారు. చెన్నై పనయూర్లోని తమిళగ వెంట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్ మరియు శోభ పాల్గొన్నారు. నటుడు విజయ్ పార్టీ కార్యాలయంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరయ్యారు. నటుడు విజయ్ వేదికకు వచ్చిన వెంటనే మొదట తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు నటుడు విజయ్. విజయ్ ఆవిష్కరించిన తమిళగ వెంట్రి కజగం జెండాలో ఎరుపు, పసుపు రంగులు ఉన్నాయి. అంతేకాదు అందులో 2 ఏనుగుల మధ్యలో వాగ్గే పువ్వు కూడా ఉంది. జెండా ఆవిష్కరణ అనంతరం తమిళగ వెంట్రి కజగం పార్టీ జెండాను ఎగరవేశారు దళపతి విజయ్. ఆ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు. తమిళగ వెంట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ రోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా తన జెండా ఎగురుతుందని, తమిళనాడు ఇక ముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్ ఆ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకి సాహిత్య రచయిత వివేక్ అందించారు. చెన్నై పనయూర్లోని తమిళగ వెంట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్ మరియు శోభ పాల్గొన్నారు. నటుడు విజయ్ పార్టీ కార్యాలయంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరయ్యారు. నటుడు విజయ్ వేదికకు వచ్చిన వెంటనే మొదట తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు నటుడు విజయ్. విజయ్ ఆవిష్కరించిన తమిళగ వెంట్రి కజగం జెండాలో ఎరుపు, పసుపు రంగులు ఉన్నాయి. అంతేకాదు అందులో 2 ఏనుగుల మధ్యలో వాగ్గే పువ్వు కూడా ఉంది. జెండా ఆవిష్కరణ అనంతరం తమిళగ వెంట్రి కజగం పార్టీ జెండాను ఎగరవేశారు దళపతి విజయ్. ఆ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు. తమిళగ వెంట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ రోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా తన జెండా ఎగురుతుందని, తమిళనాడు ఇక ముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్ ఆ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకి సాహిత్య రచయిత వివేక్ అందించారు. చెన్నై పనయూర్లోని తమిళగ వెంట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్ మరియు శోభ పాల్గొన్నారు. నటుడు విజయ్ పార్టీ కార్యాలయంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరయ్యారు. నటుడు విజయ్ వేదికకు వచ్చిన వెంటనే మొదట తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు నటుడు విజయ్. విజయ్ ఆవిష్కరించిన తమిళగ వెంట్రి కజగం జెండాలో ఎరుపు, పసుపు రంగులు ఉన్నాయి. అంతేకాదు అందులో 2 ఏనుగుల మధ్యలో వాగ్గే పువ్వు కూడా ఉంది. జెండా ఆవిష్కరణ అనంతరం తమిళగ వెంట్రి కజగం పార్టీ జెండాను ఎగరవేశారు దళపతి విజయ్. ఆ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు. తమిళగ వెంట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ రోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా తన జెండా ఎగురుతుందని, తమిళనాడు ఇక ముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్ ఆ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకి సాహిత్య రచయిత వివేక్ అందించారు. చెన్నై పనయూర్లోని తమిళగ వెంట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది.
దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్ మరియు శోభ పాల్గొన్నారు. నటుడు విజయ్ పార్టీ కార్యాలయంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరయ్యారు. నటుడు విజయ్ వేదికకు వచ్చిన వెంటనే మొదట తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు నటుడు విజయ్. విజయ్ ఆవిష్కరించిన తమిళగా వెంట్రి కజగం జెండాలో ఎరుపు, పసుపు రంగులు ఉన్నాయి. అంతేకాదు అందులో 2 ఏనుగుల మధ్యలో వాగ్గే పువ్వు కూడా ఉంది. జెండా ఆవిష్కరణ అనంతరం తమిళగా వెంట్రి కజగం పార్టీ జెండాను ఎగరవేశారు దళపతి విజయ్. ఆ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు. తమిళగా వెంట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ రోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా తన జెండా ఎగురుతుందని, తమిళనాడు ఇక ముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్ ఆ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకి సాహిత్య రచయిత వివేక్ అందించారు. చెన్నై పనయూర్లోని తమిళగా వెంట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్ మరియు శోభ పాల్గొన్నారు. నటుడు విజయ్ పార్టీ కార్యాలయంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరయ్యారు. నటుడు విజయ్ వేదికకు వచ్చిన వెంటనే మొదట తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు నటుడు విజయ్. విజయ్ ఆవిష్కరించిన తమిళగా వెంట్రి కజగం జెండాలో ఎరుపు, పసుపు రంగులు ఉన్నాయి. అంతేకాదు అందులో 2 ఏనుగుల మధ్యలో వాగ్గే పువ్వు కూడా ఉంది. జెండా ఆవిష్కరణ అనంతరం తమిళగా వెంట్రి కజగం పార్టీ జెండాను ఎగరవేశారు దళపతి విజయ్. ఆ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు. తమిళగా వెంట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ రోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా తన జెండా ఎగురుతుందని, తమిళనాడు ఇక ముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్ ఆ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకి సాహిత్య రచయిత వివేక్ అందించారు. చెన్నై పనయూర్లోని తమిళగా వెంట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్ మరియు శోభ పాల్గొన్నారు. నటుడు విజయ్ పార్టీ కార్యాలయంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరయ్యారు. నటుడు విజయ్ వేదికకు వచ్చిన వెంటనే మొదట తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు నటుడు విజయ్. విజయ్ ఆవిష్కరించిన తమిళగా వెంట్రి కజగం జెండాలో ఎరుపు, పసుపు రంగులు ఉన్నాయి. అంతేకాదు అందులో 2 ఏనుగుల మధ్యలో వాగ్గే పువ్వు కూడా ఉంది. జెండా ఆవిష్కరణ అనంతరం తమిళగా వెంట్రి కజగం పార్టీ జెండాను ఎగరవేశారు దళపతి విజయ్. ఆ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు. తమిళగా వెంట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ రోజు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశమంతటా తన జెండా ఎగురుతుందని, తమిళనాడు ఇక ముందు గొప్పగా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్న విజయ్ ఆ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రత్యేక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటకి సాహిత్య రచయిత వివేక్ అందించారు. చెన్నై పనయూర్లోని తమిళగా వెంట్రి కజగం కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ వేడుక జరిగింది. దీనికి తమిళనాడు అంతటా నుండి 250 మందికి పైగా కీలక నాయకులను ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నాయకులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్ మరియు శోభ పాల్గొన్నారు. నటుడు విజయ్ పార్టీ కార్యాలయంలో ఆయన తల్లిదండ్రులు పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే విజయ్ భార్య సంగీత ఈ కార్యక్రమానికి
తెల్ల చొక్కా ధరించి ఈ జెండా ఆవిష్కరణ వేడుకకు హాజరయ్యారు నటుడు విజయ్. వేదికకు వచ్చిన వెంటనే మొదట తన తల్లిదండ్రులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు నటుడు విజయ్. విజయ్ ఆవిష్కరించిన తమిళగా వెంట్రి కజగం జెండాలో ఎరుపు పసుపు రంగులు ఉన్నాయి. అంతేకాదు అందులో 2 ఏనుగుల మధ్యలో వాగ్గే పువ్వు కూడా ఉంది. జెండా ఆవిష్కరణ అనంతరం తమిళగా వెంట్రి కజగం పార్టీ జెండాను ఎగరవేశారు దళపతి విజయ్. ఆ సమయంలో నాయకులు దళపతి అంటూ నినాదాలు చేశారు.